ఇక తనకు కావాల్సింది నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానమేనని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లు రవి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చెప్పిందని గుర్తు చేశారు. నాగర్ కర్నూలు ప్రజలు, నాయకులు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మల్లు రవి. 2024లో జరిగే జనరల్ పార్లమెంట్ ఎలక్షన్ లో అప్పటి నుంచి కూడా నేను మొన్న జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టలేదు. ఆనాటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు నా ఫ్రెండ్, ఆయన అడిగారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు. నేను పార్లమెంటుకు చేస్తాను, అసెంబ్లీకి చేయనని ఆయన చెప్పాను. ఒక దశలో ఎక్కడో చేవెళ్ల నుంచి మల్లు రవి పోటీ చేయాలంటే లేదు, మల్లు రవి పార్లమెంటుకు చేస్తానని నాకు చెప్పారు కాబట్టి ఆ అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే, నేను 100% రేపు నాగర్ కర్నూలులో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా పనిచేస్తూ వచ్చాననే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్తున్నాను. నిన్న మొన్న ఈ పదవి స్వీకరించిన వెంటనే ఒక 2 గంటల పాటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాం. వారితో 1-to-1 కూడా మాట్లాడి